స్టూడెంట్స్, వెల్కమ్ టు మనపడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ రిజల్ట్స్ 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఈరోజు www.manabadi.co.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. సో 11 o'clockకి మీకు రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది బై స్టేట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషన్ మినిస్టర్. సో ఆయన రిలీజ్ చేస్తారు. సో వన్స్ అది రిలీజ్ అవగానే ఇమ్మీడియట్గా మీకు నేను కింద స్పెసిఫై చేసిన manabadi.co.in వెబ్సైట్లో అందుబాటులో అయితే ఉంటుంది. అయితే దీంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే స్కూల్స్ వాళ్ళు ఉన్నారో గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ స్కూల్స్, లేదా బల్క్గా మీకు రిజల్ట్స్ కావాలి అంటే నేను ఒక ఈమెయిల్ ఐడి ఇస్తాను. సో ఆ ఈమెయిల్ ఐడికి ఎక్సెల్ షీట్లో మీ హాల్ టికెట్ నంబర్లన్నీ వరుస క్రమంలో ఎంటర్ చేసి దాన్ని మాకు ఆ ఈమెయిల్ ఐడికి కానీ పంపించగలిగితే మేము వాటిని ప్రింట్అవుట్ తీసి, అంటే ఆ ఎక్సెల్ మొత్తం నింపి ఆ రిజల్ట్ మళ్ళీ మీకు బ్యాక్ పంపించడం జరుగుతుంది. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే, స్కూల్ వాళ్ళు ప్రతి ఒక్క హాల్ టికెట్ నంబర్ని నెక్స్ట్ అని కొట్టి సబ్మిట్ అని కొట్టకుండా డైరెక్ట్గా మనబడి వాళ్ళకి కానీ మీరు పంపించగలిగితే, సో మనబడి వాళ్ళు మీకు వితిన్ స్పాన్ ఆఫ్ 5 minutes ఆర్ 10 minutesలో మళ్ళీ మీకు అదే ఈమెయిల్ ఐడికి రెస్పాన్స్ అయితే ఇస్తారు. సో ఆ ఈమెయిల్ ఐడి వచ్చి manabadi@gmail.com manabadi@gmail.com. సో ఇది గుర్తుపెట్టుకోండి. డిస్క్రిప్షన్లో కూడా ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి ఆ ఈమెయిల్ ఐడికి మొత్తం మీ హాల్ టికెట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క రోలో ఒక్కొక్క హాల్ టికెట్ నెంబర్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని ఒక్కొక్కటి పెట్టి మీరు ఈ హాల్ టికెట్ నెంబర్స్ అన్నీ కూడా ఎక్సెల్ రూపంలో ఈమెయిల్ ఐడికి పంపించండి. అలాగే ఈ ఈమెయిల్ ఐడిలో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు ప్రింట్ ఆప్షన్ అండ్ షేర్ ఆప్షన్ కూడా అక్కడ దొరుకుతుంది స్టూడెంట్స్. సో ప్రింట్ అని కొడితే డైరెక్ట్గా మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది. సో మీ రిజల్ట్స్ని మీరు పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా షేర్ కూడా చేసుకోవచ్చు త్రూ వాట్సాప్, త్రూ ఎనీ అదర్ సోషల్ మీడియా ద్వారా మీరు షేర్ కూడా చేసుకునే ఆప్షన్ అయితే అక్కడ అందించడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.